నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఈ రోజున ప్రపంచం అంతా కూడా ధనం కోసం పరుగులెడుతున్నది. ధనమూలం మిదం జగత్ అనేటువంటి ఏదైతే నానుడి ఉందో ఇది మాత్రం కలియుగానికి బాగా సరిపోతుంది. కలియుగమే ధనయుగం అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఎందరో ప్రజలు, కోట్లాది ప్రజలు దరిద్రంతో బాధపడేటువంటి పరిస్థితి ఈ రోజున మనకు కనపడుతుంది. దానికి కారణాలు ఏమిటి అని అంటే, ముఖ్యంగా రాజకీయ కారణాలు అయినప్పటికీ కూడా వ్యక్తిగత జాతకాల్లో కనుక తీసుకున్నట్టయితే దరిద్ర యోగాలు అనేటువంటి చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఎంతమంది క్లయింట్స్ నా దగ్గరికి రావటం అనేటువంటిది 40 సంవత్సరాల నుంచి జరుగుతోంది. అయితే ఎవరికి చూసినప్పటికీ కూడా చాలా మట్టుకు 10% మాత్రమే, అంటే ఒక 10 నుండి 20% మాత్రమే ప్రజలు, నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, ధనం అనేటువంటి విషయం చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ యొక్క రాశి చక్రాల్లో. కానీ ధనం ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆరోగ్యం ఉండదు అనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ధనం ఉంటే ఆరోగ్యం ఉండటం లేదు, ఆరోగ్యం ఉంటే ధనం ఉండటం లేదు. ధనము ఆరోగ్యము రెండు ఉన్నటువంటి పక్షంలో వాడు అదృష్టవంతుడి కింద లెక్క. రెండిట్లో ఏది లోటైనప్పటికీ కూడా అది దురదృష్టం కిందనే మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోజున బీద వాళ్ళకి ఎక్కువ శాతం ఆరోగ్యం కనబడుతుంది, ఎక్కువ శాతం ధనవంతుల్లో అనారోగ్యం కనబడుతుంది. ఇలాంటి పరిస్థితి కలియుగంలో ఉంది అనేటువంటి విషయం పూర్తిగా మనకు అర్థమైనటువంటి విషయం. అయితే మరి ఈ యొక్క దురదృష్టవంతులు, అంటే ధనరూపకంగా దురదృష్టవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా అదృష్టం పట్టాలి అనేటువంటి విషయం మనకు హోరోస్కోప్ ద్వారా అర్థం చేసుకోవాలంటే, ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఈ యొక్క టైం కానీ, ఎప్పుడైతే ప్లేస్ కానీ మనం చూస్తామో, ఒక కుండలిని మనం తీస్తామో, అప్పుడు మనకి ధనం అనేటువంటిది ఉందా లేదా, కేవలం సామాన్యమైనటువంటి బ్రతుకుదెరువు మాత్రమే ఉందా, లేకపోతే అద్భుతమైనటువంటి యోగాలు ఏమన్నా ఉన్నాయా, అటువంటి యోగాలు వాళ్ళని ధనం మాత్రమే కాకుండా పరువు, గౌరవం, మర్యాద, మంచి పెద్ద పదవులు, లేకపోతే అనేక రకాలైనటువంటి సిరి సంపదలు, ఇవన్నీ కూడా ఉన్నాయనేటువంటి విషయం మనకి బోధపడుతుంది. కాబట్టి మనం చూడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలంటే, మొట్టమొదట ఈ లగ్న భావాన్ని చూసినప్పుడు మనకు శరీరం అర్థమైపోతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుందా, అనారోగ్యంగా ఉంటుంది అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. కారణం ఏంటంటే, ఎప్పుడైతే లగ్నాధిపతి షష్టమంలో కానీ, అష్టమంలో కానీ, వ్యయంలో కానీ ఉంటాడో అప్పుడు కొన్ని అనారోగ్య లక్షణాలతో బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే ద్వితీయం, అంటే రెండో స్థానం, ధనస్థానం అంటారు దీన్ని. ఈ ధనస్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ ధనస్థానాధిపతి ఎప్పుడైతే షష్టమంలో, అష్టమంలో, వ్యయంలో ఉంటాడో అప్పుడు కూడా అనేక రీతుల ధనరూపకంగా బాధలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ధనాధిపతి ఒకవేళ కనుక చతుర్థ భావంలో కానీ, పంచమ భావంలో కానీ, భాగ్యభావంలో కానీ, లాభభావంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ధనము అనేటువంటిది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంత చిన్న పని చేసినప్పటికీ కూడా వాళ్ళకి ధనం అనేటువంటిది బాగా ఎక్కువగా లభించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ ధనాధిపతి యొక్క పరిస్థితి బాగోలేకపోతే మరి ఏం చేయాలి, ఏ రకంగా మనం ధనం అనేటువంటిది పొందాలి, ఆ అదృష్టాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు భక్తి మార్గమా, లేకపోతే తంత్ర మార్గమా, లేకపోతే యంత్ర మార్గమా, ఈ 3 మార్గాల్లో ఏది అనేటువంటి విషయం కూడా మనకు అర్థం కావాలి. అయితే భక్తి మార్గము అనేటప్పటికీ ఏమవుతుందంటే, అందులో మంత్రాలు, జపాలు, హోమాలు, యజ్ఞాలు అనేకంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజుల్లో ఇంత స్పీడ్ యుగంలో, ఇంత స్పీడ్గా నడుస్తున్నటువంటి ఈ యుగంలో మనము మంత్రాలు చదువుతూ కూర్చోవటం అంటే జరిగే పని కాదు. ముఖ్యంగా ధనహీనుడైనటువంటి వాడు మంత్రాలు చదువుతూ ఇంట్లో కూర్చుంటే వాడికి భుక్తి కరువు అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో కేవలం దేవాలయాలని సందర్శించమని చెప్పచ్చు, మీకు పక్కనే ఉన్నటువంటి ఏ దేవుడినైనా పూజించమని చెప్పచ్చు. అది చేత కాకపోతే ఇంట్లో ఏదైనా భగవంతుడి పటం పెట్టుకొని పూజించమని చెప్పచ్చు. కానీ దానివల్ల ఏమైనా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందా అంటే కలగకపోవచ్చు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క కేంద్రీకృత, ఏదైనా అతను పూజ చేసేటువంటి విధానంలో కష్టాలతో పాటు కుమిలిపోతున్నటువంటి ఆ వ్యక్తి భగవంతుడి పైన దృష్టి పెట్టడం అనేది చాలా కష్టతరం అవుతూ ఉంటుంది.
అటువంటి పరిస్థితుల్లో మరి తంత్ర మార్గము అంటారు. తంత్ర మార్గంలో ముస్లిం తంత్రాలు అనేకంగా ఉన్నాయి, ఆ తర్వాత హిందువుల తంత్రాలు అనేకంగా ఉన్నాయి. హిందూ మతానికి సంబంధించిన తంత్ర మార్గాలు అనేకంగా ఉన్నాయి. అయితే పరిపరి విధాలుగా ఉన్నాయి. పర్షియన్లో ఉన్నాయి, ఉర్దూలో ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నాయి, సంఖ్యాశాస్త్రంలో ఉన్నాయి, అనేక రకాలైనటువంటి తంత్ర మార్గాలు ఉన్నాయి. అయితే ఈ తంత్ర మార్గాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేటువంటిది చాలా వరకు డౌటే, అది కూడా చెప్పలేము. ఎంచేతంటే తంత్ర మార్గం అనేది తాత్కాలికం మాత్రమే, శాశ్వత ప్రయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. కాకపోతే యంత్ర మార్గం అనేటువంటిది మాత్రం నా అనుభవంలో 40 సంవత్సరాల అనుభవంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి విషయం నాకు అర్థమైంది, బోధపడింది. అనేక శాస్త్రాలను పరిశోధించాను, అనేక రీతుల ప్రయత్నాలు చేశాను, ఎన్నో రకాలుగా ఎంతోమంది పైన ఈ రకమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి పక్షంలో ఎంతమంది బాగుపడ్డారు అని కనుక తీసుకుంటే, ఆ పర్సంటేజ్ కనుక తీసుకుంటే 60 నుంచి 80% వరకు కూడా బాగుపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ధనము అనేటువంటిది వాళ్ళకి లభించి వాళ్ళు అనేక రీతిలో సుఖపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ మార్గాలే రత్న మార్గాలు. రత్నం సూచించాలి అని అనుకున్నప్పుడు చాలా తీవ్రగతిన, చాలా సూక్ష్మగతిన అతని యొక్క హోరోస్కోప్ కానీ చేతిని కానీ మనం పరీక్షించాల్సి వస్తుంది. అలా పరీక్షించిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది. అయితే అప్పుడు నేను చేసేటువంటి అనేక విధానాలు, అనేక రీతుల ఏదైతే పరిశోధనలు చేస్తానో, ఏ రకంగా వాళ్ళని చూస్తానో, అప్పుడు వాళ్ళ నుంచి కొంత సంప్రదింపులు జరిగిన తర్వాత, వాళ్ళతో నేను కాంటాక్ట్ చేసిన తర్వాత, వాళ్ళని అర్థం చేసుకున్న తర్వాత, వాళ్ళ మనోభావాలు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆవేశాలు, వాళ్ళు ఉన్నటువంటి ఆలోచనలు, వాళ్ళ కోరికలు అన్నీ అర్థమైన తర్వాత, నేను ఆ యొక్క హోరోస్కోప్ను పరిశోధించిన తర్వాత అప్పుడు నాకు అనేక రీతిలో వాళ్ళకి గ్రహాలు ఏ లెవెల్లో పనిచేస్తున్నాయనేటువంటి విషయం పూర్తిగా బోధపడుతుంది. అటువంటి బోధపడినటువంటి పరిస్థితుల్లో ఒక రత్నాన్ని సూచించినప్పుడు ఎలా సూచించాలి, ఏ రకమైనటువంటి కాంబినేషన్స్లో సూచించాలి, ఎంత పొటెన్సీలో ఉండాలి, ఎంత తీవ్రత కలిగి ఉండాలి, అవి ఏ రకమైనటువంటి రత్నాలు, ఎటువంటి పరిస్థితుల్లో, అవన్నీ కూడా పరీక్షించిన తర్వాత మాత్రమే ఎప్పుడైతే వాళ్ళకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రత్నాలను వాళ్ళకి ఇస్తున్నానో త్వరితగతిన అనతి కాలంలోనే వాళ్ళు ఆ అదృష్టాన్ని పొందేటువంటి పరిస్థితులు ఏర్పడడం నేను గమనించాను, వాళ్ళు అనుభవించారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయోగాలు చేయటం మంచిది. అప్పుడు ఏమవుతుందనంటే భక్తి మార్గాన్ని సూచిస్తూ తంత్ర మార్గాన్ని కూడా కొంతవరకు వాళ్ళకి చెప్తూ, ఆ తర్వాత రత్న మార్గాన్ని కూడా ఎప్పుడైతే మనం వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందో తప్పకుండా 100కి 100 పాళ్ళు వాళ్ళు అదృష్టాన్ని అనేటువంటిది పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ నేను చేస్తున్నాను కాబట్టి 100కి 80% నా యొక్క క్లయింట్స్ చాలా అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళు అనుభవించేటువంటి పరిస్థితి, ధనాన్ని వాళ్ళు ప్రాప్తి పొందేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చేత రత్న ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది, తంత్ర ప్రభావం కూడా తాత్కాలికంగా బాగుంటుంది. ఆ తర్వాత భక్తి మార్గం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క మనస్సు అనేది పదిలంగా ఉంటుంది, పాజిటివ్ సైడ్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాప చింతన ఉండదు, ఏ రకమైనటువంటి ఆవేశం ఉండదు, కోపం ఉండదు, ఉద్రేకం ఉండదు. ఇవన్నీ కూడా సమస్య పోవాలంటే భక్తి మార్గమే ప్రధానం. అయితే తంత్ర మార్గం ఏంటంటే తాత్కాలికమైనటువంటి ఏదైనా సమస్య ఉన్నట్టయితే దాన్ని మనము ఓవర్కమ్ కావాలి అని అంటే తంత్ర మార్గం అద్భుతంగా పనిచేస్తుంది. ఆ మార్గాలన్నీ కూడా నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను, వాళ్ళతో చేయిస్తూ ఉంటాను. రత్న మార్గం అనేటువంటిది శాశ్వత పరిష్కారం. ఎప్పటికీ ఇవాళ డబ్బు వచ్చింది, ఖర్చు అయిపోయింది, రేపు లేదు అనేటువంటి పరిస్థితి లేకుండా శాశ్వతంగా వాళ్ళు అనేక రీతుల లాభపడి ఆనందపడి ఆ అద్భుతమైనటువంటి జీవితాలను పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు అందరూ కూడా బాగుపడ్డారు, చాలా బాగుంటారు. ఇటువంటి విధానాలన్నీ ఏవైతే మనం ఎప్పుడైతే పాటిస్తామో ఆ రకమైనటువంటి అదృష్టాన్ని లేకపోయినా హోరోస్కోప్లో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా భగవంతుడు ప్రసాదించకపోయినా మనము మన యొక్క పిడికిళ్లలో ఆ అదృష్టాన్ని పట్టుకోవచ్చు, బంధించవచ్చు అనేటువంటి విషయం మీకు చెప్పడానికే ఈ వీడియో చేశాను. సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.